హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా పార్ట్ 11 చూసే ముందు పార్ట్ 10 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఏం కావాలి ఆద్య? బావా అని చెప్పిన ఆద్య మాటలకి సమీర షాకింగ్గా చూస్తూ ఏమడియా అని అరిచినట్టు అడుగుతుంది ఒక్కసారిగా. ఆమె డ్రెస్సింగ్ రూమ్ నుండి బయటకు వస్తున్న శౌర్యని చూసి సమీరకి సమాధానం చెప్పకుండా ఆమె భుజం మీదుగా శౌర్యని చూస్తూ బావా ఆఫీస్కి వెళ్దామా అని అడిగింది. షర్ట్ స్లీవ్స్ అడ్జస్ట్ చేసుకుంటున్న శౌర్య ఆద్య వైపు చూడకుండా మిర్రర్లో చూసుకుంటూ నాకు వేరే దగ్గర అపాయింట్మెంట్ ఉంది ఆద్య, కమల్ వస్తాడు నిన్ను రిసీవ్ చేసుకోవడానికి, వాడితో వెళ్ళు అని చెప్పాడు. ఆద్యకి కమల్తో వెళ్ళడం ఇష్టం లేకున్నా శౌర్య చెప్పాడు కాబట్టి సరేనని అక్కడి నుండి రాబోతూ సమీర చంప చూస్తుంది. కొంచెం స్వెల్ తగ్గడం వల్ల 4 వేళ్ళు కనిపించడం లేదు, కానీ ఎర్రగా కనిపిస్తే ఏమైందో అని అనుమానంతో ఏమైంది నీ చీక్కి అని అడిగింది. నెక్స్ట్ సెకండ్ సమీర తన చేతిని చంపపై పెట్టుకొని శౌర్య కొట్టిన దెబ్బ గుర్తు చేసుకుంటే ఆద్యకి తన అనుమానం నిజమైనట్టు కళ్ళ నిండా ఆనందంతో కొట్టాడా అని అడుగుతుంది పైశాచిక ఆనందంతో. సమీరకి తెలుసు ఆద్య ఎలాంటి మనిషో. ఒక రకంగా శౌర్యకి తన దూరం అవడానికి కారణం ఆమె. ఇప్పుడు కూడా ఆద్య శౌర్య కోసం ఎదురు చూస్తుందని తెలుస్తుంటే ఆమెకి ఛాన్స్ ఇవ్వడం ఇష్టం లేక ఆమె నవ్వును దూరం చేసే ప్రయత్నంగా వాచిన బుగ్గలోనే మందారాలు పూయిస్తూ ఎక్కువ ముద్దొచ్చానంట, కందిపోయేలా ముద్దు పెట్టుకున్నాడు అని సిగ్గుతో చెప్పేసరికి ఆద్య మంట ఇంకొంచెం ఎక్కువై కోపంగా శౌర్యని చూసింది. అప్పుడే ఎక్కడికి వచ్చిన మ్యాటర్ తెలియని శౌర్య కమల్ వచ్చేసాడంట ఆద్య, వైఆర్ స్టిల్ హియర్ అని అడిగాడు. ఆద్య తడబాటుగా ఏటో చూస్తూ ఉంటే అప్పుడే వెన్నపూసతో పైకి వచ్చిన జోగి చేతుల్లో నుండి బౌల్ లాక్కొని ఆద్య ముందే వెన్నపూస రాస్తాడు సమీర బుగ్గకి. కొట్టినందుకు కోపం ఎప్పుడో మాయమైపోతే ఆద్య ముందు అతను చూపిస్తున్న ప్రేమకి మురిసిపోతూ ఆమె ముందే అతని బుగ్గకి ముద్దు పెట్టి డోర్ క్లోజ్ చేస్తుంది సమీర. ఏయ్ ఏం చేస్తున్నావే మెంటల్ అని అంటూ చిరుకోపం చూపించి డోర్ ఓపెన్ చేయబోతూ ఉంటే ఆపి ఈ ప్రేమనే చాలా నెలలుగా మిస్ అయ్యాను శాడిస్ట్ మొగుడా అంటూ అతని గెడ్డం పట్టి లాగుతుంది పంటితో. ఇందాక ఏదో వాగేవు కదే, నువ్వు వద్దు విడాకులు ముద్దు, డౌన్ డౌన్ హస్బెండ్, జై జై డివోర్స్ అని, ఇప్పుడేమైందే మళ్ళీ సడన్గా అని అడుగుతూ మీసం పంటితో పీకుతున్న సమీర పై పెదవి అతనికి దగ్గరగా ఉంటే కసుక్కును కొరికాడు. దెబ్బకు శాడిస్ట్, తర్వాత చెప్పానుగా డివోర్స్ తీసుకున్నాను అంటే దాని అర్థం నేను ప్రాణాలతో ఉండనని అంటూ చిల్లు పడిన పై పెదవిని అద్దంలో చూసుకుంటుంది. మంటగా ఉందా? వెనుక నుండి సమీరాని హత్తుకొని అడిగాడు శౌర్య. ఉండదా? ముద్దొచ్చి మీసం లాగితే నాకు లిప్స్ లేకుండా చేస్తావా? పూర్తిగా కొరకలేదు, సంతోషించు. సమీర భుజం మీదన్న బ్లౌజ్ కొద్దిగా పక్కకు తప్పించి అక్కడ కూడా ఒక బయట ఇచ్చాడు. పూర్తిగా కొరిగితే ఎవరు పెదాలు జురుకుంటావురా? అప్పుడు నా పాటలేవో నేను పడతానులే, కానీ నాకు నిజం చెప్పు, ఏంటి నువ్వు జాను మాట్లాడుకోవడం లేదా? నేను ట్రై చేస్తున్నాను శౌర్య, తనే రెస్పాండ్ అవ్వటం లేదు, అందుకని నాకెందుకులే వదిలేసావా? నేను చేయని తప్పుకు తను నన్ను దోషిగా చూస్తుంది శౌర్య, ఎంతని తగ్గను? నాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా. సమీరని ముందుకు తిప్పుకొని తల దించుకుని ఉన్న సమీరని హెడ్ పైకెత్తి ఆమె కళ్ళలోకి చూస్తూ నా అనుకున్న వాళ్ళ దగ్గర ఆత్మాభిమానం ఏంటే? ఒకవేళ నేను కూడా అలానే అనుకుంటే ఇప్పుడు మనం ఇలా ఉంటామా అని అడిగాడు లాలనగా. నాకు జాను అంటే చాలా ఇష్టం సమీ, తను ఏ కారణం వల్ల బాధపడినా చూస్తూ ఊరుకోను. ఒకవేళ తన బాధకు కారణం నాకు ఇష్టమైన నువ్వైతే అస్సలకే తట్టుకోలేను. దానికి ఎగ్జాంపుల్ నేను కొట్టిన దెబ్బ. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిన తర్వాత నువ్వు పిలిచి ఉండమని అడిగినా అది ఉండదు ఇక్కడ. నా చెల్లి ఈ ఇంటి ప్రిన్సెస్ కావచ్చు, కానీ ఈ ఇంటి మహారాణివి, మా మహాలక్ష్మివి నువ్వు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, అందరితో కలిసిపో. ఆద్య కూడా మంచి అమ్మాయే, నన్ను కోరుకోవడం తప్ప తను చేసిన తప్పు మరొకటి లేదు. జాను పెళ్ళైన తర్వాత ఆద్యకి కూడా పెళ్లి చేద్దాం. వాళ్ళు ఇక్కడుండే ఈ షార్ట్ పీరియడ్లో నీకు వాళ్ళతో గొడవలు అవసరమా సమీ? ఎంతో ఇంటెన్స్ లుక్తో అడుగుతున్న శౌర్య వైపు ఏటో చూస్తున్న తనని హగ్ చేసుకొని నాకు జాను అంటే చాలా ఇష్టమే, కానీ లైఫ్ లాంగ్ కావాల్సిన తోడువు నువ్వు, తను కాదు. నా కోసం వాళ్ళతో హార్ట్ఫుల్గా ఉండు, తర్వాత మన లైఫ్ నీకు నచ్చినట్టుగా మారుస్తాను అని చెప్పాడు శౌర్య.
ఒకప్పటి శౌర్య మళ్ళీ తనకి కనిపిస్తూ ఉంటే భారంగా మారిన హృదయంతో అతని వెన్ను చుట్టూ చేతులేసి హత్తుకొని నీ ఇష్టం అని చెప్తుంది. సమీర తలపై ముద్దు పెట్టి దట్స్ మై బేబీ అని చెప్పి తనని వదిలి చెమ్మగా అయిన తన కళ్ళను తుడుస్తూ హాస్పిటల్కి వెళ్తావా, డ్రాప్ చేయనా అని అడిగాడు. పనుందన్నావుగా, నువ్వు వెళ్ళు. పనేం లేదు, నేను కూడా మన ఆఫీస్కే వెళ్తాను. మరి ఆద్యతో అలా ఎందుకు చెప్పావు? తను నా నుండి డైవర్ట్ అవ్వడం నాకు కావాలి. అండ్ కమల్ లవ్స్ హర్. ఎప్పటి నుండో మొన్న మధ్యలోనే లవ్ ప్రపోజల్ పెట్టాడు నా దగ్గర. తనని ఇంప్రెస్ చేయి, తనకి ఇష్టమైతే పెళ్లి చేస్తానని చెప్పాను. సరే అన్నాడు. కనపడవు కానీ అని అంది సమీర. 78 కిలోల ఆకారాన్ని కనిపించకపోవడం ఏంటే, కళ్ళు దుబ్బయ్యా? అబ్బా, నీలో మూడ్ స్వింగ్స్ మరీ ఎక్కువ ఉంటావు శౌర్య. ఇప్పుడే కదా ఇంత కూల్గా మాట్లాడింది. నిజం చెప్పవే, నన్ను కెలికింది ఎవరు? నేనే. మరి తప్పెవరిది? నాదే కదా. ఆ మూతి సెట్ అయ్యే వరకు గమ్మునుండు, లేదంటే ఆ మూతి సర్జరీకి కూడా పనికి రాకుండా చేస్తాను. ఏంటి, అర్థమైందా? వస్తావా మరి హాస్పిటల్కి? వాచిన బుగ్గను చూపిస్తూ రేపటి నుండి వెళ్తాను అంది. ఓకే, టైంకి తిని రెస్ట్ తీసుకో. ఈవినింగ్ వరకు బయటకు రాకు, నిన్ను చూసి మా బాబు నన్ను అరుస్తాడు అని చెప్పి అమాయకంగా ముఖం పెట్టి నిలిచిన సమీరాని హత్తుకొని ఈరోజు డార్క్ రూమ్ థీమ్ ప్లాన్ చేద్దామా అని అడిగాడు సైడ్ స్మైల్తో, తన చెవి దగ్గర చిన్నగా. సమీర డోర్ క్లోజ్ చేయగానే సమీర శౌర్యకి కిస్ చేసి డోర్ క్లోజ్ చేయడం శౌర్య తన పట్ల కేరింగ్ చూపించడం సహించలేని ఆద్య విసురుగా స్టెప్స్ దిగుతూ ఉండగా లాస్ట్ స్టెప్కి వెళ్ళేసరికి చూసుకోకుండా కాల్ స్లిప్ అయ్యి కమల్ చేతిలో సేఫ్గా ల్యాండ్ అవుతుంది. పడతాను అనుకున్న ఆద్య గాల్లో తేలుతున్న ఫీలింగ్ వస్తూ ఉంటే ఒక కన్ను మూసి మరొక కన్ను తెరిచి చూసింది ఎదురుగా ఉన్నది ఎవరా అని. తను ఎక్కడ పడిపోతుందో అని ఆద్య నడుము చుట్టూ చేతులేసి పట్టుకున్న కమల్ ఆద్య ఒక కన్ను మాత్రమే తెరిచి చూసేసరికి ఆమె ఎక్స్ప్రెషన్కి తననే మైమరుపుగా చూస్తూ ఉండిపోయాడు. ఎదురుగా ఉన్నది కమల్ అని అతను గట్టిగా హోల్డ్ చేయడం వల్ల తను పడిపోలేదని అర్థమైన ఆద్య గట్టిగా ఊపిరి తీసుకుంది రిలీఫ్గా. ఆయు ఓకే ఆద్య అని అడిగిన అతన్ని అంత దగ్గర నుండి మొదటిసారిగా ఇబ్బందిగా చూస్తూ లేవండి, నేను బాగానే ఉన్నాను అని చెప్పింది. షూర్? యా. ఇబ్బందిగా ఫేస్ పెట్టిన ఆద్యను చూస్తూ మరోసారి అడిగాడు కమల్. అని అతను వదిలేలా లేడని తానే దూరం జరగడానికి ట్రై చేసి కాలు మరోసారి స్లిప్ అయి పడబోతే కమల్ మరోసారి తనని సేవ్ చేసి కేర్ఫుల్ యార్, ఎందుకంత కంగారు, పడిపోతావు అంటూ నెమ్మదిగా వదులుతూ దూరం జరిగాడు. థ్యాంక్స్ చెప్పి డ్రెస్ సరి చేసుకున్న తనని చూసి బాగానే ఉన్నావు కదా అని అడిగాడు. అని ముందుకు వెళ్తున్న తనని చూసి శౌర్య ఎక్కడున్నాడు అని అడిగాడు. తన రూమ్లో ఉన్నాడు, మీతో పాటు నన్ను ఆఫీస్కి వెళ్ళమన్నాడు. కలిసి రానా? నాకు టైం అవుతుంది. ఓకే పద వెళ్దాం అని కమల్ ముందు నడిస్తే అతని అడుగుల్లో నడుస్తుంది ఆద్య. ఆద్య వచ్చేసరికి కమల్ కార్ డోర్ ఓపెన్ చేసి పట్టుకున్నాడు. థ్యాంక్స్ అని చెప్పి కూర్చున్న ఆద్య వైపు చిరు కోపంగా చూస్తూ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు కమల్. ఆల్మోస్ట్ సగం దూరానికి వెళ్ళిన ఆద్య తనతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండేసరికి తన వైపు చూశాడు. సీట్ వెనక్కి తలవాల్చి కళ్ళు మూసుకుంది ఆద్య. కార్ నెమ్మదిగా స్లో చేస్తూ పిలిచాడు. కళ్ళు తెరవలేదు తను. కార్ పూర్తిగా సైడ్కి ఆపి ఆద్య నుదుటి మీద టచ్ చేశాడు కమల్. ఒక్కసారిగా కళ్ళు తెరిచిన ఆద్య దగ్గరగా ఉన్న కమల్ వైపు కోపంగా చూస్తూ ఏం చేస్తున్నావు అంటూ అరుస్తుంది. పిలిచాను, నువ్వు పలకలేదు, ఫీవరిష్గా ఉన్నావేమో అని చెక్ చేస్తున్నా. అతని నిజాయితీకి కోపం తగ్గించి ముఖం ప్రసన్నంగా పెట్టుకొని బాగానే ఉన్నాను పద అంటూ సరిగ్గా కూర్చుంటుంది. కమల్ మళ్ళీ కార్ స్టార్ట్ చేస్తూ నా గురించి ఏం ఆలోచించావు అని అడిగాడు ధైర్యంగా. ఏముంది ఆలోచించడానికి, ముఖం వెగటుగా పెట్టుకొని అడిగినా తనని బాధగా చూస్తూ నిజం యాక్సెప్ట్ చేయాద్య అన్నాడు. ప్లీజ్ ఇప్పుడు నాకు క్లాస్ పీకే పని పెట్టుకోకు, అసలు తలనొప్పిగా ఉంది అంటూ చూపు బయటకు పెట్టిన తనని ఇంకేమని అడగాలో తెలియక సైలెంట్ అయిపోతాడు కమల్. కాసేపటికి ఆఫీస్కి రీచ్ అయితే కార్ దిగుతున్న తనని ఈవినింగ్కి ఏ టైంకి రమ్మంటావు అని అడిగాడు. బాగున్నాడుగా, తను సమీరతో బయటకు వెళ్తాడంట. డైలీ ఏదో ఒక వర్క్ ఉంటుందంట, సో నన్నే డ్రాప్ చేసి పికప్ చేసుకోమన్నాడు. నో నీడ్, నేను ఆల్టర్నేట్ వెతుక్కుంటానులే కోపంగా చెప్పి అక్కడ నుండి లోపలికి వెళ్ళిపోతుంది ఆద్య. ఆద్య బిహేవియర్కి ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియక కార్ స్టార్ట్ చేసుకుని తన ఆఫీస్కి వెళ్తున్న కమల్ ఆద్య గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఓకే టైంకి తిని రెస్ట్ తీసుకో, ఈవినింగ్ వరకు బయటకు రాకు,
నిన్ను చూసి మా బాబు నన్ను అరుస్తాడు అని చెప్పి అమాయకంగా ముఖం పెట్టి నిలిచిన సమీరాని హత్తుకొని ఈరోజు డార్క్ రూమ్ థీమ్ ప్లాన్ చేద్దామా అని అడిగాడు సైడ్ స్మైల్తో తన చెవి దగ్గర చిన్నగా. అంతవరకు పతి కౌగిలిలో కరిగిపోయిన పాప ఆ మాటకి శౌర్యని వదిలి చెస్ట్ పై కొడుతూ, ఎలా అడుగుతున్నావురా సైతాన్, ఆ మాట అసలు నాకు నైట్స్ నిద్ర లేకుండా చేస్తున్నావని అర్థమవుతోందా నీకు అంటూ ఇంకా కొడుతూ ఉంటే తన చేతులు పట్టుకొని ఆపి, ఏమైందే అని అడిగాడు. హార్డ్గా బిహేవ్ చేస్తున్నావురా, బాగానా? సరే, ఇప్పటి నుండి వైల్డ్నెస్ తగ్గిస్తానులే. నిజంగా? కానీ వారానికి 3 రోజులు మాత్రమే, అది కూడా నీకోసమే. మరి మిగిలిన 4 రోజులు? డౌట్గా అడిగిన సమీర నడువు పట్టి ఒక్కసారిగా మీదకి లాక్కొని, నాకు నచ్చినట్టుగా జరుగుతుంది, అస్సలు సాఫ్ట్నెస్ చూపించను అని ఖచ్చితంగా చెప్పిన శౌర్యని గట్టిగా కొట్టి, 30 ఏళ్ళకే అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డు పెట్టించేలా చేయకురా నా చేత అని చెప్పి సాడ్గా చెప్పిన సమీర పెదవుల్ని స్మూత్గా కిస్ చేసి, నిన్నెందుకు దూరం చేసుకుంటానే మెంటల్ దానా అని చెప్పి వాచిన బుగ్గ మీద మరో ముద్దు పెట్టి, టైం అవుతుంది, ఆఫీస్కి వెళ్తున్నా, ఈవినింగ్గా రెడీగా ఉండు అని చెప్పి సమీరని వదిలి దూరం జరిగాడు శౌర్య. త్వరగా రా శౌర్య, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. స్టెప్స్ దిగుతుండగా వినపడిన ఫోన్ రింగింగ్ సౌండ్కి ఫోన్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నేమ్ చూసి కాల్ ఆన్సర్ చేసి, చెప్పు కమల్ అంటాడు. నీతో మాట్లాడాలిరా. ఆఫీస్ దగ్గరే ఉండమంటావా, బయట ఎక్కడైనా కలవనా? నువ్వెక్కడున్నావు? మా ఆఫీస్ రూమ్లో ఉన్నాను. ఓకే, ఆ రూట్లోనే ఉండే షెల్ దగ్గర వెయిట్ చేయి. సరేనని చెప్పి కాల్ కట్ చేస్తాడు కమల్. 20 నిమిషాల తర్వాత శౌర్య రావడంతో కమల్ లేచి శౌర్యని రిసీవ్ చేసుకుంటాడు. ఏం మాట్లాడాలి? వాచ్ చూసుకుంటూ అడిగాడు శౌర్య ఆది గురించి. చూపు వాచ్ మీద నుండి కమల్ మీదకి మారుస్తూ, డ్రాప్ చేసావు కదా ఆఫీస్ దగ్గర, దెన్? తను నిన్ను ఇంకా మర్చిపోలేకుంది శౌర్య. శౌర్య కళ్ళు చిన్నవిగా అవ్వగా కమల్ కొద్దిగా భయపడి, నా ఉద్దేశం నువ్వు తనకి దగ్గరగా ఉంటే నువ్వు నిండి ఓవర్కమ్ కాలేదు తను, మరేం చేయమంటావు? అది దాని గురించి చేతులు నలుపుకుంటూ తమాయిస్తున్న కమల్ని అనుమానంగా చూస్తూ, ఎక్కువ ల్యాగ్ చేయకుండా విషయం చెప్పు కమల్ అని అడిగాడు. తనని సపరేట్గా ఉంచి శౌర్య. అంటే మీ దగ్గర ఉంటే సమీరాని దగ్గర నుండి చూస్తూ మరింత పిచ్చిదైపోతుంది, సపరేట్గా ఉంటే నిజాలు తెలుసుకొని నీ నుండి బయటపడగలుగుతుంది. ఆలోచనలో పడతాడు శౌర్య. యాక్చువల్గా అయితే మా ఇంటికి తీసుకెళ్లేవాడిని, కానీ తనకి ఇష్టం లేదు, అది జరగదు. అందుకే ఏమైనా ఫ్లాట్లో ఉంచితే కుదరదేమో కమల్, తనకి పేరెంట్స్ లేరు, సడన్గా మేము కూడా వదిలేస్తే లోన్లీగా ఫీల్ అవుతుంది. నీ ప్రేమ నిజమైతే ఖచ్చితంగా తను నేను చేరుతుంది. సారీ ఫర్ దిస్ రిజెక్షన్ అని చెప్పి చిన్న స్మైల్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు శౌర్య. నిరుత్సాహమే మిగిలింది కమల్కి. ఆద్య తన సొంతమయ్యే రోజు కోసం ఎదురు చూస్తూ తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. శౌర్య ఆఫీస్లో తన రొటీన్ వర్క్ కంప్లీట్ చేసుకొని ఆఫ్టర్నూన్ సమీరకి కాల్ చేశాడు. హలో, తిన్నావా? లేదు, తింటాను. ఓకే, తిని రెడీ అయ్యి ఉండు. సరే, నువ్వు తిన్నావా? లేదే, తినాలి. ఇప్పటి వరకునా? ఇంత లేట్ ఏంటి? నీకు తెలుసుగా నాకు మామ్ ఫుడ్ తప్ప ఇంకెవ్వరి చేతి వంట సరిగ్గా తిననని. అందులో ఇక్కడ క్యాంటీన్ ఫుడ్ అస్సలు నచ్చదు. ఇప్పుడు గుర్తొచ్చింది సమీరా కూడా. శౌర్య అమ్మ చేతి వంటకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు. తన తర్వాత ఇంకెవరి చేతి వంటైనా తింటాడు అంటే అది తనదే. ఆఖరికి ఎంతో ప్రాణంగా చూసుకుని జాను వండి పెట్టినా వద్దనేస్తాడు. ఇన్ని రోజులుగా ఎలాగైతే తను గుర్తులేదో ఇప్పుడు కూడా పట్టనట్టు ఉందే కానీ తను వండి పెట్టలేదు. ఒక్కసారిగా 3 రోజులు వెనక్కి వెళ్తే శౌర్య తినడం గుర్తు చేసుకుంది. 2 ముద్దలకే హ్యాండ్ వాష్ చేయడం గుర్తొచ్చి బాధగా అనిపించింది తనకి. ఓయ్, ఉన్నావా అని అడిగిన శౌర్య మాటకు 1 అవర్లో ఇంటికి రా అని చెప్పి కాల్ కట్ చేసేసింది. నేను చెప్పింది ఈవినింగ్ కదా, 1 అవర్ తర్వాత రమ్మంటదేంటిది అని అనుకుంటూ ఫోన్ పక్కన పెట్టి పనిలో నిమగ్నమయ్యాడు. ఆఫ్టర్ 1 అవర్ రింగ్ అవుతున్న మొబైల్ స్క్రీన్ మీద హోమ్ అని ఉన్న నేమ్ చూసి సైడ్ స్మైల్తో కాల్ ఆన్సర్ చేసి, చెప్పు మేడం అని అంటూ సిస్టమ్ షట్ డౌన్ చేసి కార్ కీస్ తీసుకొని బయటకు నడుస్తున్నాడు. ఏంటి చెప్పు, ఎప్పుడు రమ్మన్నాను ఇంకా రాలేదు, అసలు నా మాట అంటే లెక్కలేదే నీకు అని అరుస్తున్న తన మాటలకు నవ్వు రప్పిస్తే కార్ స్టార్ట్ చేస్తూ, ఏంటి స్పెషల్ అని అడిగాడు ప్రేమగా. వస్తే తెలుస్తుంది శౌర్య, సర్ప్రైజ్ ఏం కాదు కదే, చెప్తే ఏమైపోతుంది, కబుర్లు మాని త్వరగా రా అని చెప్పి కాల్ కట్ చేస్తూ ఉంటే, కాల్ కట్ చేస్తే నైట్ టార్చర్ ఎక్కువ అవుద్ది, మూసుకొని మాట్లాడు అని అన్నాడు బెదిరింపుగా. మూసుకొని ఎలా మాట్లాడతాను శౌర్య? అమాయకంగా అడుగుతున్న తన మాటలకు నవ్వుని పెదాల చాటుని నొక్కిపెట్టి,
ఎందుకో అనిపిస్తుందే ఈ రోజు నుండి నీతో కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్నాను అని అన్నాడు ఫీల్తో. ఏమైందిరా నీకు? మార్నింగ్ నుండి ఏదోలా మాట్లాడుతున్నావు. తెలియదు సమీ, కానీ ఒక్కటి మాత్రం నిజం. మన 3 రోజుల కాపురంలో నేను నీతో జెన్యూన్గా లేనే, కానీ ఈ రోజు ఉండబోతున్నాను అని చెప్పిన శౌర్య చివరి మాట గాలిలో ఉండిపోగా, శౌర్య అని అరిచిన సమీర అరుపుకి సత్యమూర్తి జానులలో కలవరం రేపుతుంది. ఏమైంది సమీరా అని అడుగుతూ దగ్గర వచ్చిన సత్యమూర్తి గారి మాట సమీర చెవిని చేరడం లేదు. జానులో ఒక రకమైన కంగారు కలుగుతూ ఉంటే సమీర వైపు అనుమానంగా చూస్తుంది. సమీర మాత్రం అటువైపు నుండి వినపడిన మాటలకు భయంగా కళ్ళు మూసుకొని, ప్లీజ్ శౌర్య మాట్లాడు అంటున్నా అటు నుండి పలుకులేదు. శౌర్య ఏమైంది నీకు? మాట్లాడరా ప్లీజ్ శౌర్య, నన్ను భయపెట్టుకు అంటున్నా అటు నుండి సౌండ్స్ లేకపోయేసరికి ఏమైందో ఒక ఊహకు వచ్చి సత్యమూర్తి వారి వైపు చూసి, మావయ్య మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది అని చెప్పి గట్టిగా ఏడ్చేసింది ఒక్కసారిగా. సమీర మాట వినగానే సత్యమూర్తి గారి ప్రాణం నీరు కారిపోయినట్టయితే జాను మాత్రం నేల మీద చతికిల పడుతుంది. తనకేం కాదు, నువ్వు స్ట్రాంగ్గా ఉండు అంటున్న సమీర చెంప చెళ్ళుమనిపించింది జాను. అయోమయంగా సమీర అనుమానంగా సత్యమూర్తి గారు చూస్తూ ఉంటే, నీ వల్లే మా అన్నయ్యకి యాక్సిడెంట్ జరిగింది. నువ్వు ఇంట్లో అడుగు పెట్టావో లేదో అన్నయ్య హాస్పిటల్ బెడ్ ఎక్కాడు. ఐ స్వేర్ సమీర, అన్నయ్యకి ఏమైనా జరిగితే మరుక్షణం నీ ప్రాణం పోతుంది. మైండ్ ఇట్ అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చి, కమ్ డాడ్ అని చెప్పి తండ్రితో చేయి పట్టుకొని బయటకు తీసుకువెళ్ళింది. సమీర ఉన్న మైండ్ సెట్కి వాళ్ళతో వెళ్ళాలన్న ఆలోచన కూడా మర్చిపోయి అలానే నిలబడితే జాను మాటలు తన మెదడుని వదలటం లేదు. ఒక్కసారిగా శౌర్య కళ్ళ ముందు మెదిలి ఫాస్ట్గా తన రూమ్కి పరిగెత్తికెళ్ళి కార్ కీస్ తీసుకొని బయటకు నడిచింది. శౌర్య ఆఫీస్లో స్టార్ట్ అయినప్పుడు టైం ఎంతో ఊహించి ఆ కబుర్లలో తను ఎంత దూరం ప్రయాణించాడో ఊహించుకుంటూ అటువైపుగా కార్ని రోడ్ మీద పరుగులు పెట్టించింది. మరోవైపు ఆమె హ్యాండ్ ఒకటి శౌర్యకి ఫోన్ కాల్ చేస్తూనే ఉంది. జాను సత్యమూర్తి గారి కంటి ముందే యాక్సిడెంట్ స్పాట్కి చేరుకున్న సమీర రోడ్ మీద బ్లాక్ అయిన జనాలను చూసి కార్ దిగి టెన్షన్గా అక్కడికి వెళ్ళింది. నుజ్జైన కార్ని చూసి శౌర్యది అని గుర్తుపట్టి ఉంచారు. మీరు అతనికి ఏమవుతారు అని అడిగింది. అతని పేరు శౌర్య, నేను తన వైఫ్, ప్లీజ్ త్వరగా ఆపరేషన్ స్టార్ట్ చేయమని చెప్పండి అని ఏడుస్తూ అడిగిన సమీర చేత అడ్వాన్స్ కట్టమని కట్టించుకొని గార్డియన్గా సైన్ తీసుకొని ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఆపరేషన్ థియేటర్ దగ్గరకు వెళ్ళిన సమీర కళ్ళకి రెడ్ లైట్ కనిపిస్తూ ఉంటే అక్కడే గోడకి ఆనుకొని నిలబడింది, 2 చేతులు జోడించి ఆ మహాశివుణ్ణి మొక్కుతూ. కాసేపటికి జాను సత్యమూర్తి గారు కంగారు పడతారని వాళ్ళకి ఫోన్ చేసి యశోద హాస్పిటల్లో శౌర్య ఉన్నాడు అని చెప్పి కాల్ కట్ చేసింది. వాళ్ళు వచ్చేసరికి ఇంకా ఆపరేషన్ పూర్తి కాకపోయేసరికి ఒక్కటే ఉంది సమీర. జాను సత్యమూర్తి గారు రాగానే వాళ్ళ దగ్గరకు వెళ్ళింది. శౌర్యకి ఏం కాదు కదా మావయ్య అని అడుగుతూ. సత్యమూర్తి గారు సమీర తల నిమురుతూ, వాడికి ఏం కాదు తల్లి, నువ్వు ఏడవకు, అసలు ఏం జరిగిందో చెప్పు అని అడిగారు ఆప్యాయంగా. మరోవైపు భయం కొడుకుకి ఏమైందా అని. ఆయన భోజనం తినలేదని ఫాస్ట్గా కుక్ చేసి ఇంటికి రమ్మని కాల్ చేశాను మావయ్య, మాట్లాడుతూనే ఉండు, ఫోన్ కాల్ కట్ చేయకు అన్నారు, ఈలోపు యాక్సిడెంట్ అయింది అని ఒక్కసారిగా ఏడ్చిన సమీరాని మరోసారి ఈడ్చిపెట్టి కొట్టింది జాను. జాను అని పెద్దగా అరిచిన తండ్రి మాటను ఏమాత్రం కేర్ చేయకుండా, డ్రైవింగ్లో ఉన్నప్పుడు ముచ్చట్లు కావాల్సి వచ్చాయా నీకు? ఇంటికి వచ్చే వరకు ఆగలేకపోయావా అని అరుస్తున్న కూతుర్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక, జాను ఇప్పటికే జరిగింది చాలు, ఆపరేషన్ అయ్యాక కబురు పెడతాను, వెళ్ళి ఇక్కడి నుంచి అని గట్టిగా చెప్పేసరికి, మీరేంటి డాడ్ దానికి సపోర్ట్ చేస్తున్నారు? లోపల అన్నయ్య ఉన్నాడు, అసలు ప్రాణాలతో ఉన్నాడో లేదో కూడా అంటూ ఉండగా కోపంగా చూసింది సమీర. జాను ఊహకైనా మాట రానివ్వకు, వెళ్ళిక్కడి నుంచి అని మరొకసారి కోపంగా సమీర మాట రాగానే విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది జాను. వెళ్ళడంతోనే ఆరుష్కి ఫోన్ చేసింది సమీర. మరి ఇప్పుడు శౌర్య హెల్త్ కండిషన్ ఏమిటి? సేఫ్గా బయటపడగలుగుతాడా? అసలు ఇది నిజమైన యాక్సిడెంటేనా లేక ఎవరైనా చేయించారా? చేయిస్తే అదెవరు, దేనికోసం చేయించారు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి. అలాగే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.